యేసుక్రీస్తు ప్రభువుల వారి నామముడి సహోదర సహోదరులందరికీ నా యొక్క వందనములు. మరి కార్తీక మాసం కదా, శివకేశవ ప్రధానమని చెప్తూ ఉంటారు పండితులు. ఈ నెల ఎక్కడ శివాలయం ఉన్న, ఆఖరికి ఏ రోడ్డు పక్క ఎన్నడూ ఎవరూ చూడని దుమ్ము కొట్టుకుపోయిన ఓ లింగం ఉన్న ప్రముఖ క్షేత్రాలైన జనము విస్తారంగా కిటకిటలాడిపోతారు కదా. సరే, వస్తుంది కార్తీక మాసం, ఇంకెన్నో రోజులు లేదు. మనం కూడా శివాలయాలు చూద్దాం రండి రండి అని మా పిల్లలందరూ వెళుతుంటే, సర్లే మరి నాలాంటి వాళ్ళు ఏం చేయాలి? ఇంకా వాళ్ళకి లగేజీలు పట్టుకోవడానికి, పిల్లల్ని చూడడానికి, ఏదైనా సహాయాలు చేయడానికి ఈ వయసులో మేము పనికొస్తూ ఉంటాం అన్నమాట జనాలకి. కుటుంబాల్లో మా యొక్క స్థితిగతులు ఈ వయసులో అంతే, ఇంకా అనాదిగా అలా కొనసాగుతోంది అంతే. అలాగే నేను కూడా సర్లే కాస్త మార్పుగా ఉంటుంది, ఎప్పుడు ఇంట్లోనే పనులు చేసుకుంటూ కూర్చుంటున్నానని ఆ దాస్యత్వానికి కూడా లోబడి ఆ బాధ్యత అనుకుని వెళ్ళాను. ప్రేమతోనే వెళ్ళానండి, నేనేమి చిరాగ్గా వెళ్ళలేదు. నేను కూడా వాతావరణ పరిశీలన చేసుకోవచ్చని వెళ్ళాను. వెళుతూ 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 అక్కడ ఇక్కడ తిరిగి ఒక శివాలయానికి మా పిల్లలు వెళితే నేను అక్కడ కూర్చున్నాను. అది ఆ మండపం ఉంటుంది కదా, స్తంభాల మండపం, అక్కడ కూర్చున్నా. వాళ్ళు పూజారి కోసం ఎదురు చూస్తున్నారు. ఎంతసేపు ఉన్న పూజారి గారు రారే. మా వాళ్ళేమో గబగబా 4-5 శివాలయాలు తిరిగేద్దామని నీళ్లు బయలుదేరారు. పంతులు గారు ఏంటయ్యండి అంటే ఇంతట్లో మైక్ వేసి క్యాసెట్ వేశారు. అది జరుగుతూ ఉంది. సర్లే, నేనేం చేశానంటే ఆ మాట ఈ మాట అక్కడున్న వాళ్ళందరితో మాట్లాడుతూ కూర్చున్నాను. ఇంతలో పూజారి గారు తల్లిగారట వచ్చారు. అప్పుడు వాళ్ళు ఆవిడ అటు ఇటు తిరుగుతుంటే నేనే పలకరించా. అమ్మ మీరెవరు అంటే, ఈ గుళ్ళో పనిచేసే పంతులు గారు మా అబ్బాయి అండి అని చెప్పారు. సరే, ఆ మాట ఈ మాట అయ్యాక, అమ్మ ఇంకా రాలేదు, ఇంతసేపు అయిందమ్మా, చాలాసేపు అయింది, మేము వచ్చి కూర్చున్నాము అని చెప్పి ఆవిడ అన్నారు. వస్తారమ్మా వస్తారు అన్నారు. అదేంటమ్మా అంటే, అప్పుడు ఆ గుళ్ళో ఇప్పుడు మెసిరే ఆవిడ పనమ్మాయి వచ్చి గబగబా కూర్చుని చెప్తుందనమాట. అమ్మ ఆయన గారికి కాస్త డోసు ఎక్కువ, రాత్రి బాటిల్ మూత వేయలేకపోయారంట, డ్రింక్ బాగా లైకింగ్ అయిపోయిందంట, సోయ లేకుండా పడున్నారు అని చెప్తుంది. ఇదేంటి నాకు ఆశ్చర్యం. అప్పుడు నా మైండ్ బ్లాక్. ఇదేంటి పంతులు గారు తాగడం ఏంటి? పంతులు గారు మనందరికీ చెప్పాలి కదా, మామూలు జనసమూహం తప్పు చేస్తుంటాయా, అలా నడవద్దు, అలా చేయొద్దని చెప్పాలి కదా, పంతులు గారు తాగేసి పడుకుంటాం ఏంటి? ఆ పని అమ్మాయింది. అదేంటమ్మా అలాగే ఆశ్చర్యపోతారు, ఆయన ఒంటి మీద గొడ్డు ఉందో లేదో కూడా తెలియదు, ఇక అలా తాగేస్తూ ఉంటాడు, 24 hours ఆన్లోనే ఉంటాడని చెప్పింది. నాకు నవ్వాలో ఏడవాలో, మరి మూసుకు కూర్చోవాలో అర్థం కాలని నోటి మీద ఏరేసి కూర్చున్నాను. బాగోదు కా, మరి నలుగురిలో నేనున్నప్పుడు నలుగురిలాగా ఉండాలని అలాగా కూర్చుని కాసేపు తర్వాత, అమ్మ పంతులు గారు పిల్లలు లేరా అంటే, పిల్లాడు ఉన్నాడండి, ఎక్కడో చదువుకుంటున్నాడు, ఆ అమ్మాయి స్కూల్కి వెళ్తుంది, చిన్నపిల్లడు అని చెప్పారు. ఓహో, చిన్న వయసైనా అతనిది, అయితే ఇలాగైపోయాడా అనుకున్నాను. మరి భార్య గారు ఉన్నారేమో, పోనీ ఆవిడన్నా రమ్మనండి అమ్మ, మేము ఏదో 4 చోట్లకి వెళ్ళాలని బయలుదేరాము, ఇక్కడే మాకు సమయం అంతా గడిచిపోయేలాగుంది అని చెప్పేసి ఆ తల్లిగారిని అడిగితే ఆవిడ చెప్తారు. అమ్మ నా కుర్రాడి పరిస్థితి ఇది, నా కోడల స్థితి ఏంటంటే, ఆవిడ ఇప్పుడు చేతిలో ఆయుధాలు వచ్చినాయి కదా, సినిమాలు చూపిస్తున్నాయిగా, అవి చూసుకుంటూ కూర్చుంటారమ్మా, ఎవరెవరితో ఫోన్లు, గంటల ఫోన్లు అని చెప్పేసి చెప్తున్నారనమాట. అదేంటంటే భార్య దారి అటు, భర్త దారి ఇటు, ఇదే భార్యాభర్తల అనుబంధం. మరి శివ పార్వతులని సేవించేవాళ్ళు వాళ్ళలాగా ఉండాలి కదా, మనం ఏ దేవుడిని పూజిస్తున్నామో అలా ఉండాలని చెబుతారు కదా. మరి ఏంటి ఆ భావాలు వీళ్ళల్లో లేకుండా కానీ కలిసి ఉంటున్నారనమాట. ఎవరి దారిన వాళ్ళు ఉంటూ ఒక ఇంట్లో ఒక గూట్లో కలిసి ఉంటున్నారు. అది శివపార్వతుల గురించిన సంకేతం వీళ్ళు చెప్పింది, నాకు అర్థమైంది. ఇలా ఉంటుందా? ఇదేనా సనాతన ధర్మం, సనాతన సాంప్రదాయం, బ్రాహ్మణీకం? ఒక దైవాలయంలో పూజ చేస్తూ మరి దేవుళ్ళకి వాళ్ళ ఇదిగా దీనికి ప్రతిగా ఉండాల్సింది పోయి, ఈ విధమైన అధునాతన టెక్నాలజీలో మునిగి తేలిపోతూ నానా గత్తర చెత్తంతా బొర్రలోకి ఎక్కించుకుంటూ కళ్ళతో చూస్తూ బుద్ధితో ఆలోచిస్తూ ఆవిడ అలాగుంది, ఈయనేమో చెయ్యకూడని పని చేస్తూ ఈయన ఇలా ఉన్నాడు. ఇదే నా సాంప్రదాయం నాకు అనిపించింది. సర్లే మనకెందుకులే, లోకో భిన్న రుచి అన్నారు, సర్వనదీనాం సాగరో గచ్చతి అన్నారు. అందరి ప్రయాణం అక్కడికే కదా. ఆ తర్వాత కదా తెలిసేది. ఇక్కడ ఈ లోకంలో ఈ చిన్న జీవితంలో చేసుకున్న పాపపుణ్య ఫలఫలితాలన్నీ అక్కడ అనుభవించాలి. ఆ జ్ఞానం తెలిస్తే
వీళ్ళు ఇలా చేయరు. శ్రీరంగ నీతులన్నీ చెప్పడానికే కానీ దూరాల్సినవన్నీ దమ్మురు గుడిసెలు అన్నట్టుగా ఉంది. మరి ఇంకా అలాగా అనిపించేసింది నా మనసుకి. తప్పో ఒప్పో బాధో నా మనసులో మాట మీకు చెప్పేస్తున్నాను. అక్కడి నుంచి గబగబా బయలుదేరి ఆయన రాలేదండి. అది తీసుకెళ్ళిన వాళ్ళని బయట ఏదో నంది అంటారంటే ఎద్దు కదా, ఎద్దు మీద అన్నీ పోసేసి ఆ విగ్రహం మీద ఏదో దండం పెట్టేసుకుని గబగబా ఆ డిబ్బీలోకి అది డబ్బులు వేసేసి బయలుదేరేసారు. ఇంకో శివాలయం వెళ్దాం పదండి అని బయలుదేరారు. ఇదైతే గ్రామంలో ఉన్న శివాలయం. ఇంకో శివాలయంకి అయితే రోడ్డు పక్కన, అక్కడికి ఒక 20-30 కిలోమీటర్ల దూరం ఉంటుంది దాదాపు. రోడ్డు పక్కనే ఉంది శివాలయం. సరే అని అక్కడ ఆగాం. చాలా పెద్దదే శివాలయం. ఈ చివరి నుంచి ఆ చివరికి మండపం, గుడి వెనకాల మరి ఆ పూజారుల ఫ్యామిలీ అంతా కూడా ఉందన్నమాట. అక్కడికి వెళ్ళి కూర్చుంటే ఆ పంతులు గారు వెళ్ళాక చాలాసేపటికి వచ్చారు. ఆ గుళ్ళో ఏవో మంత్రాలు చదువుకుంటూ ఉండగా నేను ఒక ముసలావిడ అక్కడికి వస్తే నేను మాట్లాడుతుండగా ఆవిడ చెప్పారు, అమ్మ నేను ధర్మకర్తని అన్నారు. అదేంటమ్మా ఆడావిడ మీరు ధర్మకర్త అంటే, నా భర్త ఇవన్నీ కట్టించాడమ్మా. సర్లే ఆయన కాలం చేశారు ఇటీవలే, సరే ఇంకా ఈ దేవస్థానం ఆగిపోకూడదని నేను బాధ్యత తీసుకున్నాను అన్నారు. అమ్మ మీకు పిల్లలు లేరా అంటే, ఉన్నారమ్మా 2 ఆడపిల్లలే, మరొక అమ్మాయికి మ్యారేజ్ అయింది, పక్క ఊర్లో ఉంటుంది, వాళ్ళ పిల్లలు సంసారం వాళ్ళు బతుకుతున్నారు. ఇక్కడ చిన్నపిల్లకి చిన్నప్పుడే భర్త చనిపోతే ఇంకా నా దగ్గరే ఉంటుంది, ఈ పిల్లకి కూడా ఒక కుమార్తె ఉంది అని చెప్పారనమాట. ఓహో, అయినా చక్కగా మీరు ధర్మాన్ని సాంప్రదాయాన్ని చక్కగానే అనుసరిస్తున్నారు, ఆడవాళ్ళు అయినా కానీ చక్కగా నిలదొక్కున్నారు అని చెప్పేసి నాకు కొంచెం సంతోషం అనిపించింది. ఎందుకంటే ఇంతకుముందు శివాలయం అలా కదా, దాని మీద ఇది కొంచెం బెటరే అనిపించింది. సరే, ఇంతలో పూజారి వాళ్ళ అమ్మాయి అంటే చూపించింది దూరం నుంచే. మరి పూజారి గారు ఆ అమ్మాయిని పూసుకు తిరిగేస్తున్నాడు. అదేంటమ్మా అలాగే తిరుగుతున్నారు, మీరు తల్లిగారు ఇక్కడే ఉన్నారు, చెప్పొచ్చు కదా, ఎవరు లేనప్పుడన్నా బుద్ధి చెప్పినమ్మా మంచిగా ఉంటుంచవచ్చు కదా అంటే, ఇక వాళ్ళిద్దరూ ప్రేమించేసుకున్నారమ్మా, ఇక అలాగే ఉన్నారు, ఆయనే మా అల్లుడు గారు అంది. ఎప్పుడు పెళ్లి చేశారు, ఎలా చేశారు, ఈ అమ్మాయి అతనికే పుట్టిందంటే, ఈ అమ్మాయి పెళ్లి మొగుడికి పుట్టిందంట, పెళ్లి మొగుడు చచ్చిపోయాడంటే ఈమె అతనితో సంసారం చేసుకుంటుంది. మరి ఇంకో పెళ్లి చేసేయకపోయారమ్మా అంటే, చేస్తామన్నామండి, వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నామన్నారు అని చెప్పారనమాట. మరి గుళ్ళో పూజారి గారు సర్లే ఇద్దరు అలాగా ఈ బ్రాహ్మణులు వైశ్యులు కదా వాళ్ళు అని, ఫోన్లో ఇద్దరు జంజపూర్ణం వారే కదా, అలవాట్లన్నీ దాదాపు ఇంచుమించుగా ఒకేలా ఉంటాయి, అడ్జస్ట్ అయ్యారేమో అనుకున్నాం. తీరా చూస్తే ఇంకో అమ్మాయి గబగబ సూట్ వేసుకుని వచ్చాకి డాడీ అర్జెంట్ డాడీ అని ఏదో పక్కకు పిలిచి మాట్లాడుతుంది. ఆ పాప ఎవరమ్మా అంటే, ఆయన పెళ్ళేనంది. ఆయన పెళ్ళేంటి, ఈ అమ్మాయి కదా, మీ అల్లుడు అంటున్నారు, మీ కూతురు అంటున్నారు, ఇదిగో ఆ అమ్మాయికి పుట్టింది అంటున్నారు, మరి ఇంకా ఏంటి ఆ అమ్మాయి ఎవరు అంటే, అతనికి వేరే భార్య ఉంది అంటే, ఆయనకు భార్య ఉంది, 2 పిల్లలు ఉన్నారు, ఆడపిల్లలు, ఆయన బాధ్యత గల కుటుంబీకుడు, మరి ఏదో దేవాలయంలో శివాలయంలో అర్చకత్వం చేస్తున్నాడు. మరి ఏంటి అలాగా అమ్మాయిని ఈ అమ్మాయి ఉంచుకోవడం ఏంటంటే, ఉంచుకోవడం అనకూడదు అంటాడు, తప్ప అంట. ఫ్రెండు, స్నేహితుడు, క్లోజ్ ఫ్రెండు, సహాయకుడు, లివింగ్ రిలేషన్, ఇలాంటి పదాల జాలన్నీ ఉపయోగించేసి గౌరవనీయమైన పదాలతో గౌరవిస్తూ మరి చక్కగా ఉండాలి. ఎందుకంటే జనం కూడా మరి గుళ్ళో కదా, గుళ్ళో జనం 10 మంది వస్తే 10 మందికి తెలిసినా పర్వాలేదు, కానీ ఈ విషయాలన్నీ 10 మంది ముందు మనం ఎలాగ మాట్లాడకూడదమ్మా అని నాకు జ్ఞానం తెలియజేశారు ఆవిడ. ఓహో, నేను కూడా నేర్చుకోవాలి, ఈ వయసులో ఇంకా నేర్చుకోవాలని నేను అనుకున్నాను అనమాట. అప్పుడు నేర్చుకోవాలి, సమాజంలో జీవితకాలం అంతా ఏదో ఒక విషయం ఎప్పుడు నేర్చుకుంటూనే ఉండాలి. ఇప్పుడు నాకు అర్థమైంది, ఇది సనాతన ధర్మ ఆలయ స్థాపనలో ఉన్నటువంటి సనాతన ధర్మ విశేషము అనిపించింది అనమాట. ఇది ఇలాగే కొనసాగితే పూజారులే, గుళ్ళల్లో పనిచేసేవాళ్లే, మరి అందరూ పెళ్ళిళ్ళు అయిపోయి పెళ్ళాలు మొగుళ్ళు పిల్లలు అందరూ ఉన్నవాళ్లే ఇలాగ చేస్తూ ఉంటే సామాన్య జనానీకము పని ఏంటి, వాళ్ళ సంగతి ఏంటి, వాళ్ళేం చెయ్యాలి? ఏదైనా బాధ వస్తే గుడికి వెళతాం, మనసు బాగలైతే గుడికి వెళతాం, ఏదైనా కష్టం వస్తే గుడికి వెళ్తాం. పంతులు గారు పంచాంగాలు గట్ట చెప్పండి, ఇలా ఉంది మా ఇంటి పరిస్థితి అంటే, వాళ్ళు ఈ హోమాలు చెయ్యాలి, ఆ హోమాలు చెయ్యాలి, లేకపోతే ఇది అదే అన్నీ చెబుతూ ఉంటారు. ఆ సామాన్లన్నీ కొనుక్కురండి, ఆయన నెత్తిన పోసేస్తాను అంటాడు. ఈ కష్టాలు పోతాయి, సుఖాలు పోతాయి, అవి పోతాయి అంటే, ఏవి పోతున్నాయో ఏవి పోవట్లేదో కానీ సనాతన సాంప్రదాయ విలువలు మాత్రం పోతున్నాయి, లేవు, ఉండట్లేదు. ఆ వయసు వచ్చిన పిల్లలేమో పెళ్ళిళ్ళు అక్కర్లేదంట, ఉద్యోగాలు కావాలంట, ఉద్యోగాల్లో ఫ్రెండ్స్, డేటింగ్లు, అక్కడ అయిపోతుంది జీవితం. ఇక కొంతమంది లాస్ట్లో ఎప్పుడో ఉడుకు పిందెలను 1-2 కాస్తున్నారు, ఇక వాళ్ళని కొట్టుకుంటూ తిట్టుకుంటూ వాళ్ళని ఏదో బజాయించుకుంటూ కాలం గడుపుతున్నారు. కానీ అసలు జీవితానికి సంబంధించిన విలువలు ఏవి
సనాతన సాంప్రదాయంలో ఇదేనా వాళ్ళు నేర్పేది? వాళ్ళు నేర్చుకున్నది ఇదేనా? ఈ విధమైన జీవన విధానంలో మనం ఉంటే భవిష్యత్తు తరాల సంగతి ఏంటి? మరి దేవునికి కోపం రాదా? దేవునికి ఇష్టం లేని పనే మొట్టమొదటిది వ్యభిచారము. గతంలో వ్యభిచారం బాగా అసహ్యమైనదైతే మరి అది చేస్తేనే అసహ్యం, వ్యభిచరిస్తేనే అసహ్యం. కానీ యేసుక్రీస్తు ప్రభువుల వారు వచ్చిన తర్వాత ఆ రూల్స్ చాలా స్ట్రిక్ట్ చేసేసారు. మోహపు చూపే వద్దన్నారు, ఆలోచనే వద్దన్నారు, అది కూడా పాపమేనన్నారు. పాపానికి శిక్ష అన్నారు. శిక్ష అంటే పాపానికి వచ్చి జీతం మరణం అన్నారు. మన లోకస్తులు ఏం చెప్తారు? పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ బాధితే అన్నారు. ఆ పాపకర్మలు అనుభవించడానికి వ్యాధులన్నీ వస్తాయట. మరి ఇదివరకు ఇన్ని వ్యాధులు ఉన్నాయా? లేవు కదా. ఈ పేర్లు ఉన్నాయా? లేవు కదా. ఈ కొత్త కొత్త వ్యాధులు, కొత్త కొత్త పేర్లు, కొత్త కొత్త రోగాలు. అబ్బో, ప్రపంచం అంతా ఎంత కుళ్ళిపోతోందో, నశించిపోతోందో. ఈ గంగాజలం అప్పుడప్పుడు ఉధృతి పెరిగి కడుగుతున్నది. అయినా భయం రావట్లేదు జనాలకి. భయం లేదు. ఈ యొక్క వ్యభిచారముతోని, మోసపు సాంప్రదాయాలతో, మోసపు వ్యాపారాలతో దిగంబరత్వాన్ని సేకరించుకొని వీళ్ళు పరిగెడుతున్నారు. పైన ఏదో రంగు వస్త్రము, తెల్ల వస్త్రము కప్పుకుని మేము గొప్పోళ్ళము అనుకుంటున్నారు. మమ్మల్ని ఎవరు చూడట్లేదు అనుకుంటున్నారు. ఏదో సామెత చెబుతారులే, పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగితే మాత్రం ఖాళీ అయిన దాక చెప్పదా అని. అయ్యా, ఆ దాక చెప్తుంది. దాక చెప్తే వీళ్ళేం చెప్తారు? కుక్క నాకిందో పంది నాకిందో అంటారు. అప్పుడు ఆ దాక కూడా పనికిరాదు కదా. కుక్కలో పందిలో నాకిన దాకతోటి మళ్ళీ కూడేలో వండుకుని తింటావు, అందరికీ ఎలాగ పెడతావు? నీ మనస్సాక్షి ఎక్కడ పనిచేస్తున్నది? అది ఒక్కసారి ఆలోచించండి సహోదరులారా. క్యాప్షన్లు పట్టుకుని, జెండాలు పట్టుకుని తిరగడం కాదు. ప్రజలలో మార్పేది, మరి మనసులలో మార్పేది, ఆలోచనలో మార్పేది, ప్రవర్తనలో మార్పేది. ఈ చెడ్డ పనులన్నిటికీ మరి టైటిల్ సాంగులు ఇచ్చేసి ఆకాశం అంతెత్తిన బస్ ఈజ్ బ్యాక్, బస్ ఈజ్ బోట్ అనుకుంటూ క్యాప్షన్లు పెట్టుకుంటూ తిరిగేస్తున్నారు. మరి క్యారెక్టర్ ఇది అక్కడ? క్యారెక్టర్ లేదు కదా. వ్యాధి రూపేణ బాధితే ఇంట్లో సమాధానం ఉండదు, భార్యాభర్తల నడుమ ఐక్యత ఉండదు, కుటుంబంలో సమాధానం ఉండదు, పిల్లల జీవితాల్లో చక్కదింపు ఉండదు, ఏమీ ఉండదు. నాశనమే, దుఃఖమే, బాధే. ఈరోజు ఒకరోజు తప్పు చేసి ఆ రోజు ఆహాహాహా ఏమైంది అంటామేమో, చంకలు గుద్దుకుంటామేమో. కానీ దేవుడు చూస్తాడు. ఎవ్వరు చూడకపోయినా దేవుడు చూస్తాడు. ఒక టీచర్ గారు, నాలాంటి వాళ్ళందరూ పిచ్చోళ్ళండి అండి. ఆ పిచ్చి టీచర్ గారు ఏం చేస్తుందంటే, ఒక కట్టిపండు ఇచ్చి పిల్లలందరినీ కేకేసి తల్లో కట్టిపండు ఇచ్చి, మీరు ఇది వెళ్ళి ఒకరికి ఒకరు తెలియకుండా, ఒకరు తింటున్న సంగతి ఇంకోరు చూడకుండా, ఎవరికి తెలియకుండా, ఎవరు చూడకుండా అన్ని అట్టిపళ్ళు అట్టిపండు వాళ్ళు తినేసి రావాలి అని చెప్పిందంట. గమ్మున వచ్చేయాలి, 5 నిమిషాల్లో వచ్చేయాలని చెప్పినట్ట. వాళ్ళ పిల్లలు అటు పరిగెట్టి కాంపౌండ్, స్కూల్ కాంపౌండ్ దాటకూడదని ఆర్డర్ పెట్టినందువల్ల పాపం ఎటు వెళ్ళలేక ఆ చెట్టు చాటున ఈ చెట్టు చాటున ఒకళ్ళు ఈపు ఒకళ్ళు చూసుకుంటూ, వాళ్ళు తెలివికలోళ్ళు కదండి, మనకన్నా తెలివికలోళ్ళు మన ముందు తరాల వాళ్ళు. ఎవళ్ళు చూడకూడదు తింటుంటే కానీ ఒకళ్ళు ఈపు ఒకళ్ళు జారేసుకుని తినేసి అందరూ గబగబ వచ్చేసారు. మేడం గారండి, మిస్ గారండి, టీచర్ గారండి, నేను తినేశాను అందరూ చెప్పేశారు. ఒక్క అబ్బాయి మాత్రం తినకుండా పండు వెనక్కి తీసుకొచ్చట. అదేంట్రా ఎంతమంది తినేశారు, నీకేమైందిరా అని టీచర్ గారు గద్దెచ్చేసరికి, అమ్మగారు అందరూ చూస్తుండగా తినొద్దు, ఎవరూ చూడకుండా తినండి అన్నారు. మీరు మరి ఎవ్వరూ చూడకుని చోటు ఎంత వెతికినా నాకు దొరకలేదండి అన్నారు. ఆఫీస్ రూమ్లోకి వెళ్ళాను, తినొచ్చేయచ్చుగా గుడ్డుక్కున్నా అంటే, అమ్మ అక్కడ కూడా నాకు ఎవరు చూడకుండా ఉంటారని నమ్మకం లేదండి. ఎవరు చూసినా చూడకపోయినా ఏ ప్రదేశంలో, ఏ సమయంలో, ఎలాంటి పరిస్థితిలోనైనా చూచేవాడు ఒకడు ఉన్నాడమ్మా, ఆయనే దేవుడు. ఆయన చూస్తుండగా మరి నేను ఇంకెలాగ తినను, అది దొంగతనమే కదా అని వెనక్కి వచ్చేసానమ్మా అని చెప్పాట. చూసారా, అందరూ తప్పులు చేస్తున్నారు, నేను చేస్తానంటారు. అందరూ ఇల్లు కడుతున్నారు, నేను కడతానంటారు. అందరూ ఏదో చేస్తున్నారు, నేను చేస్తానంటారు. అందరి దారి ఒకవైపు అయితే దేవుని దారి ఎలా ఉంటుంది? నీతిపరంగా ఉంటుంది. ఆ నీతిని ఆలోచించి నడిచే వాళ్ళకే దేవుడు తన యొక్క స్వాస్థ్యములో పాలుపంపులు ఇస్తాడు. మరి ఆ విధమైన పాలుపంపులు నీకు కావాలా? ఈ లోకంలో భవంతులు, అద్దాలు, బిల్డింగులు, కొట్టుకుపోయే సంపద అంతా కావాలా?
నీ వెనక ఏది వస్తుంది, నీతో ఏది కావాలి, నీకేది కావాలి, అదే నీవు ఆలోచించుకో సహోదరా. 2 దేవాలయాలు చూసేసరికి నా మనసు విరక్తి పుట్టిపోయింది. ఇక ఏ గుళ్ళోకి వెళ్ళకూడదు అనిపించేసింది. ఇంట్లో కూర్చుని యేసయ్యని ప్రార్థించుకుంటే నాకు చాలనిపించింది. ఆ పరిశుద్ధ గ్రంథం చదువుకుంటే చాలనిపించింది. మరి నీకేమనిపిస్తుందో? నీ మనస్సు ఇప్పుడైనా మార్చుకుంటావా? వ్యభిచారం ఆపేస్తావా? మోసపు వ్యాపారం ఆపేస్తావా? దిగంబరత్వాన్ని సరిదిద్దుకుంటావా? కప్పుకుంటావా? కుళ్ళిపోయిన పుచ్చిపోయిన వంటి ఆలోచనలతోటి నీ శరీరాన్ని, నీ మనసుని ఆనక దేవుడు విప్పుతాడు. అవన్నీ అప్పుడు కనపడతాయి. నీ సీన్ నీకు చూపిస్తాడు. నువ్వేం చేసావో, ఎప్పుడు చేసావో, ఎలా చేసావో మొత్తం నీ కళ్ళ ముందు చూపించేస్తాడు. అప్పుడు నేను చేయలేదంటానికి లేదు, ఆడెవడో చేయమంటే చేశానంటానికి లేదు, అబద్ధం ఆడడానికి లేదు. కనుల ముందర సమస్తం చూపిస్తాడు. ఎందుకంటే నీకు జ్ఞానం లేదా? దేవుడు జ్ఞానం ఇవ్వడా? దేవుడిని అన్నీ అడుగుతున్నావు, జ్ఞానం ఇవ్వని అడగొచ్చు కదా. వివేచన ఇస్తాడు కదా, వివేకం ఇస్తాడు కదా. దాంతో నువ్వు ఏదైనా దేవుడిని తృప్తిపరిచే పనులు చేయొచ్చు కదా. మరి ఈసారైనా మారతావని ఆశపడుతున్నా. నీలో మార్పుని చూసి నేను సంతోషించి నా దేవునికి ప్రార్థించాలని, ఎలుగెత్తి ఆయనకి చెప్పాలని ఆశపడుతున్నాను. సహోదరుడా, సహోదరి, నీవు మారితే ఆ మహిమ దేవునికి నీ జీవితం బాగు చేస్తాడు. దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు. నీ పిల్ల తరాలను దీవిస్తాడు. ఆ దీవెనలు కావాలంటే ఆయన ఇచ్చే నీతిని వెంబడించు. ప్రైజ్ ద లార్డ్.